మూడవ కథ ప్రారంభిస్తున్నాము. ఓ మునులారా, ఇంకొక కథ చెప్తే వినండి అని చెప్పేసి వాళ్ళ గురువు గారు వారి శిష్యులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, పూర్వము ఉల్కాముకుడు రాజులవాడు. ఆ రాజుగారి పేరు ఉల్కాముకుడు. ఆ యొక్క రాజుగారు ఇంద్రియములను జయించిన వారు, సత్యవంతుడు. ప్రతిరోజు కూడా గుడికి పోవచ్చు, బ్రాహ్మణులకు విశేషమైన ధర్మనిచ్చి సంతోషపెట్టుచుండేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము కలది. కానీ ఆ దంపతులకు సంతానం లేదు. కనుక ఆ యొక్క రాజుగారి దంపతులు ఒకనాడు భద్రశీల నది అనే తీరమున స్వామివారికి ఇదే విధంగా వ్రతం చేస్తున్నారు. ఆ రాజుగారు అట్లా వ్రతం చేస్తుండగా సాధు అనే ఒక వైశ్యుడు, ఆ వైశ్యుడు కొంట ఆయన పేరు సాధు అనే సాధు అనే ఒక వైశ్యుడు అనంతమైన ధర్మతో ఒక పడవ నిండా ధర్మ నింపుకొని ఆ యొక్క నది గుండా పోతూ ఆ ఒడ్డెంబడి రాజుగారు చేస్తున్న వ్రతమును చూసి తన పడవను ఒడ్డుకు పట్టించి రాజుగారి వద్ద పోయి అడిగాడ, ఓ రాజా, మీరు ఇప్పుడు చేస్తున్న వ్రతమేమి? ఈ వ్రతం చేసినా ఏమి ఫలితం కలుగును అని అడిగాడు. అప్పుడు ఆ రాజుగారు, ఓజీ, ఇది సత్యనారాయణ వ్రతము, మాకు సంతానం లేదు కనుక మేము సంతానం పొందులకై ఈ యొక్క స్వామివారికి ఈ నదీ తీరం వ్రతం చేస్తున్నామని చెప్పాను. అది విని ఆ యొక్క వైశ్యుడు, ఆహా రాజుగారు, నాకు కూడా సంతానం లేదు కనుక నేను కూడా ఈ వ్రతం ఆచరించి సంతానం పొందుతాను పలికను. అప్పుడు ఇతప ఆ వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన సొంత ఇంటికి వచ్చేసి తన భార్య అయిన లీలావతికి చెప్పి, ఇద్దరు కూడా సొమ్మ మనకు కూడా సంతానం కలిగినచో తప్పకుండా స్వామివారికి వ్రతం చేద్దామని ఇద్దరు కూడా ప్రతిజ్ఞ చేశారు. తర్వాత కొంతకాలానికి లీలావతి ధర్మపారాలై భర్తతో సుఖించి గర్భవతి అయి ఒక 10వ మాసమున 10 నెలల తర్వాత ఒక 12 కుమార్తెను కనను. ఆ కుమార్తెకు వాళ్ళిద్దరు కూడా కళావతిని పేరు పెట్టుకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. అప్పుడు ఆ యొక్క లీలావతి భార్య ఉంటుంది, ఓ స్వామి, మనకు సంతానం కలిగితే స్వామికి వ్రతం చేసిన మొక్కినాం కదా, సంకల్పించుకున్నాం కదా, కనుక మనకు అమ్మాయి పుట్టింది కనుక వ్రతం చేయండి అని అడిగారు. అప్పుడు ఆయన, ఓహో, ఇప్పుడు ఎందుకులే, ఏదో అమ్మాయి వివాహ కాలంలో చేద్దామని చెప్పేసి అప్పటికి ఆమెను ఏదో సమాధానం చెప్పేసి దారిలో చేసేసి వ్యాపారంలోకి పట్టణం బయలుదేరిపోయారు. తర్వాత కొంతకాలానికి కళావతికి పెళ్లి వయసు వచ్చి చూచి దూతను పిలిచి, నీవు పోయి మా అమ్మాయికి తగిన వరుణ్ణి వెదికి చూసి తీసుకురమ్మని పంపాను. అప్పుడు సాధు అనే వైశ్య పంపగా దూత వెంటనే కాంచనారాయణ పోయి యోగినైన ఒక వైశ్య కుమారుడిని చూచి అతని అన్ని విధములుగా అతని కుమార్తెకు తగినవాడు ఒకటి చూసి సాధువు తన వైశ్య కుమార్తెనిచ్చి ఎంతో అంగరంగ వైభవంగా కళావతినిచ్చి పెళ్లి చేశాం. ఆ యొక్క వివాహంలో మహత్తరంగా చేశాం కాబట్టి ఆ యొక్క మహా ఆనందంలో పడి ఆ యొక్క వైశ్యుడు ఈ స్వామివారి యొక్క వ్రత విషయాన్ని మరచిపోయాను. అందువలన ఆ యొక్క స్వామివారికి ఎంతో ఆగ్రహం, కోపం వచ్చాను. అప్పుడు వ్యాపారమున ఎంతో తెలివిగలవాడిన వైశ్యుడు కూడా ఇద్దరు మామాలులతో కూడా బయలుదేరి రత్నసారపురముకు బయలుదేరిపోయాను. ఆ యొక్క రత్నసారపురమును చంద్రకేతు మహారాజు అనే రాజుగారు పరిపాలించుచున్నాను. అదే రోజు సాధువు తన వ్రతము చేయలే కాబట్టి ఆ యొక్క స్వామివారు వీరికి దారుణమైన కఠిన దుఃఖాలు కలుగుగాక శపించను. అందువలన అదేవిధంగా అదే రోజు రాత్రి దొంగలు రాజుగారి యొక్క ధనాగారం నుండి దొంగలు పడి కొద్ది ధనమును ఆ యొక్క అపహరించి దొంగిలించి వస్తూ ఈ యొక్క మామ అల్లున్న చోటు చేరుకున్నారట. అప్పుడు రాజభటులు దొంగలను పట్టుకొని వెతుకుతూ వస్తున్నారని చూసి ఆ యొక్క రాజభటులు ఆ యొక్క దొంగలు ధనాన్ని ఈ వర్తకుల వద్ద వదిలి వారు వెళ్ళిపోయారు. కనుక ఆ యొక్క రాజభటులు ధనమప్పుడు చూసి వాళ్ళే దొంగలను నిశ్చయించి ఆ మామాలను దాన్ని కూడా కట్టేసి రాజ్యంకి తీసుకుపోయారు. అప్పుడు అంటున్నారు రాజభటులు, రాజా, ధనంతో కూడా దొంగలను కట్టి తీసుకువచ్చాము కనుక విచారించి తగిన శిక్ష విధించండి వారికి అన్నాడు. అప్పుడు ఆ రాజుగారు కూడా ఏమి విచారింపకనే వీరిని తీసుకొని పోయి కారాగృహను బంధించండి అని ఆజ్ఞాపించాను. భటులు వైశ్యులను తీసుకొని పోయి ఆ యొక్క కారాగృహను బంధించి ఎంత ప్రార్థించినా కానీ వారి మాటలు ఎవరు వినకపోయి ఇంకనూ కూడా ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవేంద్ర ధర్మ కూడా తనదే అనుకొని భావించుకొని ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క శాపం వలన వారి యొక్క ఇంట్లో కూడా వారి భార్య కుమార్తె కూడా అనేక కష్టాల పాలై వారి గృహమందన ధర్మం కూడా దొంగలు అపహరించుకుపోయాను. తర్వాత లీలావతికి రోగం వచ్చను, మనో విచారం అధికమాయను, తినుటకు తినేను లేకపోయాను, భిక్షమించుకుని బతికింది. కళావతి కూడా ఆరోగ్యంగా తిరుగుతున్నాను. ఆమె ఒక దినమున ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణుడిని చేరుకున్నాను. ఆ బ్రాహ్మణుడి ఇంట స్వామివారికి వ్రతం జరుగుతున్న చూసి ఆ కళావతి వ్రతం పూర్తిగా ఉందో అక్కడే ఉండి కథలు విని స్వామిని ప్రార్థించాను. కళావతి ఇల్లు కూడా రాత్రి ఆలస్యం చేరుకున్నాను. అప్పుడు తెల్లంటుంది, అమ్మ కళావతి,
ఇంత రాత్రులు ఇక్కడ ఉన్నామని అడిగాను. అప్పుడు అమ్మ, ఒక బ్రాహ్మణుల గృహమున స్వామివారికి వ్రతం జరుగుతున్నట్టు చూసి ఆ వ్రతము పూర్తిగా గమనించి అక్కడే ఉండి కథలు విని ప్రసాదం తీసుకొని నీకు కూడా ప్రసాదం తెచ్చానమ్మా అని చెప్పేసి వారి అమ్మగారికి లీలావతికి ప్రసాదం ఇచ్చాను. అప్పుడు ఆ ప్రసాదం చూసి అంటుంది లీలావతి, ఆహా, మేము ఎప్పుడో స్వామివారికి సంకల్పించుకున్న వ్రతం చేద్దాం సంకల్పించుకున్నాను, కానీ ఇప్పటివరకు చేయలేదు, అందుకే మాకు ఇన్ని కష్టాలు కలిగాయని చెప్పేసి మనసులో నిర్ణయించుకొని వెంటనే ఆ యొక్క లీలావతి బంధువులతో మిత్రులతో కూడినదై తన శక్త్యానుసారము దేవభక్తితో స్వామి వ్రతం చేశారు. అప్పుడు ప్రభు వ్రతం చేసి, ప్రభువా, ఓ జగద్రక్షక, మా తప్పులను క్షమించి నా భర్త కూడా నా అల్లుడు కూడా సుఖముగా ఇల్లు చేరేటట్లు అనుగ్రహించడానికి ప్రార్థించాను. అప్పుడు లీలావతి స్వామివారి వ్రతం చేయడం వలన ఆ రాజుగారు ఆ యొక్క స్వామివారు సంతుష్టుడై ఆ రోజు చంద్రకేతు మహారాజు గారికి కళలో సాక్షాత్కరించి, ఓ రాజా, మీ యొక్క గృహమున మీ యొక్క కారాగృహమున ఎలాంటి అన్యాయంగా ఎలాంటి తప్పు చేయకుండా కానీ బంధించిన ఇద్దరు మామలు ఉన్నారు కదా, వారిద్దరిని కూడా వెంటనే విడిచిపెట్టము, వారి ధనవంతు కూడా వారికి ఇచ్చివేయము, లేకపోతే నీవు సర్వనాశనం అయ్యేది అని చెప్పేసి అదృశ్యదారు. వెంటనే రాజు దిక్కున మేల్కొని, ఆహా, ఇది కళను భావించి వెంటనే మరణ పొద్దునే సూర్యోదయం వెంటనే మంత్రి పురోహితులను పిలిచి సభ చేసి తనకు వచ్చిన కళను సభలో వారందరూ చెప్పేసి వెంటనే ఆ యొక్క మామాలను బంధవిముక్తులను వేసి తీసుకురామని పట్టారు. అప్పుడు ఆ యొక్క వైశ్యులు రాజుకు నమస్కరించి ఇంకా తమకి ఎలాంటి శిక్ష విధిస్తారని భయప్రాంతం గురయ్యారు. అప్పుడు చెప్తున్నారు, ఓ ఈ వైశ్యులారా, మీకు భయం లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుచున్నాను, మీకు దైవ ప్రాతికూల్యం అంటే దైవ శాపం వల్ల స్థితి కలిగింది, ఇక మీకు భయం లేదు అని చెప్పేసి ఆ రాజుగారు ఆ వైశ్యులకు అనేక రకములుగా గౌరవించి తాను స్వాధీనం చేసిన ధనం కంటే రెట్టింపు ధనానికి సంతోషపెట్టాను. ఇందులో కూడా ఆ చంద్రకేతు మహారాజు వారిని అనేక ఆధారంతో సుఖముగా ఇంటి పోతుంది చెప్పేసి వారి రాజుగారు వైశ్యునికి నమస్కరించి అనేక విధముల కొనియాడి తమ దారిన పోయి. కేవలో శ్రీ రమా వీర వెంకట స్వరవారికి తృతీయోధ్యాయ సమాప్తః.